హలో అండి, స్టిచ్చింగ్ వీడియో అయితే పార్ట్ 2లో చూద్దాం. కొంచెం లేట్ అయితే అయింది. ఫస్ట్ అయితే మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ సైడ్స్ రెండు అటాచ్ చేసేసుకోవాలి. నేనైతే లోడింగ్ పద్ధతిలో స్ట్రైట్ క్లాత్ పైన మన లైనింగ్ క్లాత్ పెట్టి స్టిచ్ చేసి రివర్స్ వేసుకుంటే లోడింగ్ పద్ధతిలో మనకు కుట్లనేవి హెమ్మింగ్ చేయడము, గల్ల పట్టి అతికించడం అట్లాంటివి ఏమి ఉండదు అన్నట్టు. సింపుల్గా తొందరగా ఈజీగా అయిపోతుంది. మీ ముంగటే కొంచెం కొత్త వారికి అయితే అర్థమయ్యేటట్టు కొంచెం ఒక దగ్గర స్లోగానే ఉంది. కటింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా క్లియర్గా చెప్పినానని అనుకుంటున్నా. కామెంట్స్ అయితే పెడతలేరు. చిన్న లైక్ అయినా ఇవ్వండి, కనీసం ఒక్క లైక్ కూడా చేస్తలేరు. లైక్ చేస్తే వీడియో అనేది షేర్ అవుతుంది ఎక్కువ మందికి. ఓకే, మనకి ఇంకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది అన్నట్టు. వీడియో చూసి నచ్చితే మీకు యూజ్ఫుల్ అయితే ఖచ్చితంగా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓకే, ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లో చాలా రకాలు ఉంటాయి. నేను ఏదనుకుంటే ఇది లేదో అయిపోయింది. నాకు కొంచెం పెడల్ పనిచేయలేదు. 1 డే గ్యాప్ ఇవ్వడం వల్ల వేరే రకంగా కుట్టాల్సి వచ్చింది. మన ఇష్టం. ఫస్ట్ నేను ఫ్రంట్ కట్ చేసింది. ఫస్టే పార్ట్లుగా డివైడ్ చేసుకొని కట్ చేసుకొని స్టిచ్ చేసుకున్నా నడుస్తుంది. లేదంటే ఇప్పుడు నేను ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగు అటాచ్ చేసిన కదా మెయిన్ క్లాత్కి, అలానే అటాచ్ చేసుకొని తర్వాత కట్ చేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. ఈ ప్రింట్స్ కట్లో ఏంటంటే కొంచెం అటు ఇటు కావద్దు. అందుకే చాలా జాగ్రత్తగా అయితే కట్ చేసుకోవాలి, కుట్టుకోవాలి. ఓకే, కటింగ్ వర్క్ అయితే వేసేస్తాం. కుట్టేటప్పుడు కూడా చాలా కొంచెం కష్టమే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు జార్జెట్ క్లాత్ అది జారిపోతూనే ఉంది అది. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్కి నెక్ మార్క్ అయితే స్టిచ్ వేసుకొని సేమ్ లోడింగ్ పద్ధతి ఇంతకుముందు చేసాం కదా బ్యాక్ నెక్కి సేమ్ ఇది కూడా అంతే. అదే విధంగా పెట్టేసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ యొక్క షేప్ దగ్గర ఉంటుంది కదా, మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ప్రింట్స్ కట్, ఆ 2 పార్ట్లు కూడా అతికించుకున్న తర్వాత మళ్ళీ వాటిని విడదీసి స్టిచ్ అయితే వేసుకున్నా, మీరు గమనించినట్లయితే. ఓకే, ఇంతకుముందు బోట్ నెక్ బ్లౌజ్లో కూడా నేను పెట్టిన ఫ్రంట్స్ కట్ సేమ్ ఆ పద్ధతి ఫాలో అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా ఈజీ, కానీ జారిపోయే క్లాత్లకి అయితే ఇబ్బంది అవుతుంది, అంతే నేను అనేది. ఓకే, స్టిచ్చింగ్ అయితే నీట్గా స్లోగా చేసుకుంటూ పోతే మనకి చేసేటప్పుడు ఇబ్బంది ఉండదు, తర్వాత చూసినా కూడా ఫినిషింగ్ లుక్ బాగుంటుంది. ఓకే, చాలా అంటే చాలా స్లోగా పెట్టిన వీడియో. 8 minutes అట్లా 10 minutes అట్లా పెట్టే వీడియో 17 minutes పెట్టిన, కొంచెం అర్థం కావాలని చెప్పేసి. ఒక్కరైనా కనీసం అర్థమైంది అని చెప్పేసి కామెంట్ చేసిన సంతోషమే, లేదంటే లైక్ ఇచ్చిన సంతోషమే. ఓకే, చిన్న లైక్ అయితే మర్చిపోకండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడు ఈ పార్ట్స్ ఉంటాయి కదా, 2 పార్ట్స్ డివైడ్ చేసినాం కదా, డివైడ్ చేయకముందు కూడా మనం స్టిచ్ చేసుకొని డివైడ్ చేసుకోవచ్చు, అట్లా ఈజీ ఉంటుంది. నేను సడన్గా కట్ చేసేసిన. ఇప్పుడు కొంచెం కుట్టడానికి కొంచెము ఎగుడు దిగుడు అయినా కూడా కొంచెం ప్రాబ్లమే. ఆ సైడ్కి ఎక్కువ క్లాత్ ఉంచుకున్నా కాబట్టి సరిపోయింది, లేదంటే సరిపోయేది కాదు. అది ఎట్లుందో ఏ షేప్లో ఉందో ఆ షేప్లో స్టిచ్ అయితే వేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత రిమైండ్ ఎక్స్ట్రా ఎంత క్లాత్ ఎంత ఉందో చుట్టుపక్కల అదంతా క్లీన్గా కట్ చేసుకొని షేప్ ఎట్లా ఉందో అట్లానే స్టిచ్ అయితే వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఓకే,
ఇట్లా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని కొంచెం ఏదైనా వర్క్ చేసుకుంటూ చూడండి. చూసిన తర్వాత ట్రై చేయండి. చాలా లెంతీ ఉన్నదని చెప్పేసి బోర్ కొట్టి వదిలేయద్దు. మధ్యలో వదిలేసింది మధ్యలోనే పోతుంది, ఇక ఇంట్రెస్ట్ ఉండదు మళ్ళా. ఓకే, సేమ్ ఇటువైపు కూడా అలానే స్టిచ్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. రెండు ఒక దగ్గరికి సమానంగా పట్టుకొని చూసుకుంటూ షేప్ అనేది ఇచ్చుకుంటూ, పర్ఫెక్ట్ షేపు పోతుంది మళ్ళా, కొంచెం చూసుకుంటూ కట్ చేసుకోవాలి. ఓకే, నేను ఇందులోనైతే హ్యాండ్స్ కటింగ్ అయితే చూపెట్టలేను, ఎందుకంటే నార్మల్గా మనం బ్లౌజ్ ఏ రకంగా కట్ చేసుకుంటామో అట్లనే సింపుల్ హ్యాండ్స్ పెట్టుకున్నా కాబట్టి చూపెట్టలే. కొంచెం డిఫరెంట్గానే పెట్టుకోవాలని ట్రై చేసిన, కాకపోతే నాకు కుదరలేదు. ఇక ఇది కుట్టేసరికి నైట్ అయిపోయింది బాగా. ఓకే, సింపుల్ సారీయే కదా, కొంచెం అటు ఇటు చిన్నగా ఎటైనా వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పేసి సూది పైకెత్తి, మనము ఫ్రెండ్స్ కట్ కుట్టేటప్పుడు సూది పైకెత్తి లేపుకుంటూ కొంచెం జరుపుకుంటూ క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి. మనకు అర్థమవుతుంది. ఒక కుట్టేస్తున్నామంటే చూస్తారా, నేను సగం కుట్టేసి తీసేసిన, మళ్ళీ మనకు అర్థమైపోతుంది. కొంచెం రాంగ్ మార్కు పడేది కూడా మనకు అర్థమైపోతుంది. షేప్ అనేది మధ్యలో డాట్ ఎట్లా ఉందో అట్లనే రావాలా, అయితే సెట్ అవుతుంది. కొంచెం తిప్పుకుంటూ సూది పైకెత్తి కొంచెం కొంచెం మెల్లగా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడైతే పర్ఫెక్ట్ వచ్చింది. దానిపైన పర్ఫెక్ట్ వచ్చింది కదా, మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఓకే, డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే మనకి స్ట్రాంగ్ ఉంటుంది, కుట్టు ఊడిపోకుండా ఉంటుంది. నార్మల్గా మనకి ఫ్రంట్ షేప్ డాట్లు కుట్టేటప్పుడు సింగిల్ స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది, కానీ దీనికైతే డబల్ వేసుకోవాలి ఖచ్చితంగా. కుట్లలోకి వెళ్ళి పోయిందంటే మనం ఏం చేయలేం. తర్వాత కుట్టు పెట్టినా కానీ పోగులు ఊడిపోతూ ఉంటాయి, రాదు, వేస్ట్ అయిపోతుంది. షేప్ ఎలా అనేది వచ్చిందో అనేది ఇప్పుడు నేను చూపిస్తా క్లియర్గా, చూడండి. మనకు అర్థమైపోతుంది వెంటనే. ఒక కప్ పెట్టి మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తా. లైట్ కలర్ కావడం వల్ల ఇది అంత క్లియర్గా కనిపిస్తలేదు దగ్గరికి వెళ్ళి. అట్లా షేప్ ఎత్తినట్టు వస్తుంది అన్నట్టు. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెండు అటాచ్ చేసేసుకొని ఫ్రంట్ బ్యాక్ అటాచింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు అంబ్రెల్లా మనం కట్ చేసుకునేది ఉన్నది కదా, స్ట్రైట్ పీస్ని ఏమంటారు, లైనింగ్ పీస్ ఒకటి, మెయిన్ పీస్ ఒకటి, రెండు జాయింట్ వేసుకొని పెట్టుకోవాలి. 4 పీసులు రెండు జాయింట్ వేసి పెట్టుకోవాలి. ఓకే, ఒకవేళ మీకు ఎక్కువ తక్కువ అనిపిస్తే ఫస్ట్ స్ట్రైట్ క్లాత్ సారీ క్లాత్ ఉంటుంది కదా, సారీ క్లాత్ పైన ఒక కుట్ట అనేది వేసుకుంటే మనకి కుచ్చులాగా వస్తుంది. అండ్ మనకి నడుముకి తగ్గట్లుగా సరిపోయే ఛాన్సెస్, అంటే సెట్ చేసుకునే రకంగా మనకు ఒక అవకాశం అనేది ఉంటుంది అక్కడ. ఓకే,
ఇప్పుడు మెయిన్ క్లాత్ లైనింగ్ పీసు రెండు కలిపి జాయింట్ చేసేసుకున్నాం అనుకో, ఒకవేళ కరెక్ట్గా ఖచ్చితంగానైతే క్రాస్లో మనం కట్ చేసేది అంబ్రిల్లా అంటే. ఓకే, అందుకే నేను కటింగ్ చేసేటప్పుడు ఎక్కువ రౌండ్ దింపొద్దని చెప్పిన. అందుకే ఇక్కడనే ఫాల్ట్ వస్తుంది. అది నేనైతే ఇప్పుడు సారీకి ఒక స్టిచ్ చేసి, సారీ క్లాత్కి తర్వాత లైనింగ్ క్లాత్ని సారీ క్లాత్ని రెండు కలిపి ఒక స్టిచ్ చేసిన. అర్థమైందా? గమనించారా? అట్లా వేసుకున్నట్టయితే మనకి క్లాత్ అనేది ఏమంటారు సాగకుండా ఉంటుంది. బాడీ పార్ట్కి పెట్టి చూస్తే ఇప్పుడు మనకి కరెక్ట్ వస్తుంది. ఓకే, బాడీ పార్ట్కి అయితే ఫస్ట్ ఇదైతే అటాచ్ చేసేసుకుందాం. అటాచ్ చేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ నెక్స్ట్ కూడా. ఓకే, సేమ్ మళ్ళీ ఒక స్టిచ్ చేసుకొని సారీ క్లాత్కి, తర్వాత లైనింగ్ క్లాత్ని కలిపి కుట్టేసుకొని మళ్ళీ ఫ్రంట్ ప్యాట్కి అటాచ్ చేసేసుకోవడమే, అంతే. అయిపోయింది. ఇప్పుడు రెండు అటాచింగ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ డబల్ స్టిచ్ వేసుకున్న తర్వాత హ్యాండ్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే హ్యాండ్స్ నేను స్టిచ్ చేసి పెట్టుకున్నా. నార్మల్గానే మనం బ్లౌజ్కి ఏ రకంగా స్టిచ్ చేస్తామో అట్లనే స్టిచ్ చేసి పెట్టేసుకున్నాం. ఓకే, డిజైన్స్ కానీ ఏమన్నా రకాలు కానీ ఏం కుట్టలేదు. హ్యాండ్స్ అనేది జాయింటింగ్ చేసేసుకొని సైడు కుట్లు అనేది వేసేసుకుంటే చూసుకోవాలి. మనకి కొలత ప్రకారంగా వేసేసుకొని స్ట్రైట్గా వేసుకొని వచ్చి నడుము దగ్గరికి రాగానే 1-2 ఇంచెస్ కుట్లు వేసి ఆపాలి. అక్కడికి వచ్చి ఆపిన తర్వాత ఒక రఫ్ లాగి లైనింగ్ని లోపలికి తోసేసి మెయిన్ క్లాత్ ఉంటుంది కదా సారీ క్లాత్, దానికి స్టిచ్ అనేది వేయాలి. రెండు డబల్ స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి పైనుంచి స్టిచ్ అనేది కంటిన్యూ చేసుకొని లైనింగ్ క్లాత్కి స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు రెండు వైపులా అలానే స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత పీకో చేసుకొని నాడలు పెట్టుకుంటే నాడలు పెట్టుకోవచ్చు. అంటే ఏమంటారు, వెనక్కి ముడేసుకోవడానికి డోరీస్. నేను మిగిల్చుకున్న క్లాత్లో అయితే ఒక 4 కుట్లు అయితే పడతాయి. ఎప్పుడైనా మనమే బ్లౌజ్ కుట్టుకున్నా డ్రెస్ కుట్టుకున్నా ఒక 2 ఇంచెస్ ఖచ్చితంగా ఉంచుకుంటే, అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ 4 ఇంచెస్ ఖచ్చితంగా ఉంచుకోవాలి, మనకి యూజ్ అవుతుంది. ఫైనల్ లుక్ అనేది ఇట్లా వచ్చింది పీకో చేసిన తర్వాత. ఓకే, కాకపోతే నేను ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం చేసినట్టు 4 మీటర్ లైనింగ్ తీసుకుంటే ఇంకా మంచిగా ఉంది. ఇప్పటికైనా బాగానే వచ్చింది ఫ్లేరు. కాకపోతే ఇప్పుడు లైనింగ్కి దానికి కొంచెం గ్యాప్ కనిపిస్తుంది కదా, వేసుకున్నా కానీ పర్వాలేదు, బాగానే ఉన్నది.
నాకైతే నచ్చింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, చిన్న లైక్ అయితే మర్చిపోవద్దు. చాలా తక్కువ సబ్స్ ఉన్నాయి. ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.